ఓం శ్రీ గురుభ్యో నమః. జనవరి 30, 2024 అనీబ్ గారి చేత రచింపబడిన ది ఏన్షియంట్ విజ్డమ్ అనే గ్రంథంలోని 87వ పేజీ లక్ష్మి గారు చదువుతారు. ఇందులో మనం ఒక ప్యాసేజ్ ఇంకా మిగిలినట్టు చూద్దాం. ఫార్మ్స్ ట్రాన్స్మిట్ దేర్ peculiarities to other forms. ఇది అయిపోయింది కదా. That proceed from them. These other forms being part of their own substance separated off to lead an independent existence. ఆ సబ్స్టెన్స్ తోటి ఒక ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి ఆ ఫార్మ్స్. బై ఫిషన్ అంటే విచ్చిత్తి వల్ల, బై బడ్డింగ్ ఇవన్నీ అయిపోయాయి కదా ఈ పునరుత్పత్తి మార్గాలు. సైన్స్ గ్రోప్ దీస్ ఫ్యాక్ట్స్ అండర్ ద నేమ్ ఆఫ్ ద లా ఆఫ్ హెరిడిటీ. సైన్స్ ఏంటంటే వీటన్నిటినీ అనువంశికత అనే లాలో పెట్టింది. అండ్ ఇట్స్ అబ్జర్వేషన్స్ ఆన్ ది ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎ ఫార్మ్ ఆర్ వర్ది ఆఫ్ అటెన్షన్ అండ్ ఆర్ ఇల్యూమినేటివ్ ఆఫ్ ద వర్కింగ్స్ ఆఫ్ నేచర్ ఇన్ ద ఫినామినల్ వరల్డ్. అంటే సైన్స్ వీటిని ఆనువంశికత అనే దాంట్లో సిద్ధాంతంలో పెట్టింది. దీని అబ్జర్వేషన్స్ అన్నీ కూడా అంటే ఫామ్ నుంచి మనం ఏవేవైతే ట్రాన్స్మిట్ అవుతున్నాయో అండ్ ఆర్ ఇల్యూమినేటివ్ ఆఫ్ ద వర్కింగ్ ఆఫ్ నేచర్. నేచర్ అంటే ప్రకృతి యొక్క ఆ పనులు అవన్నీ కూడా ఇల్యూమినేటివ్గా ప్రకాశవంతంగా ఉన్నాయి. ఇన్ ద ఫినామినల్ వరల్డ్ అంటే ఈ జగత్తులో ప్రాముఖ్యతని కలిగి ఉన్నాయి. But it must be remembered that it applies only to the building of the physical body. మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే ఇది భౌతిక శరీరం నిర్మాణానికి అప్లై అవుతుంది అంటున్నారు. ఫిజికల్ బాడీ but it must be remembered that it applies only to the building of the physical body into which enter the materials provided by the parents. అంటే అక్కడ ఉన్న పేరెంట్స్ అంటే ఆ యొక్క లోకాలు ఏ మెటీరియల్స్ ఇస్తున్నాయో వాటితోటి ఇవి తయారవుతాయి. ఆర్ మోర్ హిడెన్ వర్కింగ్స్, దోస్ వర్కింగ్స్ ఆఫ్ లైఫ్ వితౌట్ విచ్ ఫార్మ్ కుడ్ నాట్ బి. అంటే నేచర్ యొక్క చాలా అంటే గుప్తంగా ఉన్న పనులు. ఏ పనులు అంటే అవి అన్నీ లేకపోతే రూపమే లేదనమాట. కుడ్ నాట్ ఫార్మ్ కుడ్ నాట్ బి హ్యావ్ రిసీవ్డ్, అది అందుకోలేదు. నో అటెన్షన్, నాట్ బీయింగ్ ససెప్టబుల్ ఆఫ్ ఫిజికల్ అబ్జర్వేషన్, అండ్ దిస్ గ్యాప్ కెన్ ఓన్లీ బి ఫిల్డ్ బై ద టీచింగ్స్ ఆఫ్ ద ancient wisdom given by those who of old used superphysical powers of observation and were veritable gradually by every pupil who studies patiently in their schools. అంటే ఇది 87 పేజీలో లాస్ట్ పాసేజ్ అనమాట. ఇందులో ఏం చెప్తున్నారంటే హ్యార్ మోర్ హిడెన్ వర్కింగ్స్ అంటే గుప్తంగా ఉన్న పనులన్నీ కూడా వితౌట్ విచ్ అవేమీ లేకుండే ఫార్మ్ అన్నది రూపమే లేదు. అదే ఆ రూపం అన్నది కూడాను ఏది అటెన్షన్ అన్నది కలిగి ఉండదు. అది దేనికి ససెప్టబుల్గా ఫిజికల్ అబ్జర్వేషన్స్ చేసే స్థితిలో ఉండదు. అండ్ దిస్ గ్యాప్ కెన్ ఓన్లీ బి ఫిల్డ్. ఈ గ్యాప్ ఎలాగా ఫిల్ అవుతుందంటే బై ద టీచింగ్స్ ఆఫ్ ద యాన్షియంట్ విజ్డమ్. ఆ యాన్షియంట్ విజ్డమ్ యొక్క బోధలే తోటే ఆ గ్యాప్ ఫిల్ అవుతుంది. గివెన్ బై దోస్ హూ ఆఫ్ ఓల్డ్ అంటే వాళ్ళు చాలా ప్రాచీన యుగానికి చెందిన వాళ్ళైనా యూజ్డ్ సూపర్ ఫిజికల్ పవర్స్ ఆఫ్ అబ్జర్వేషన్. వాళ్ళు ఎన్నో గొప్ప శక్తులు అబ్జర్వేషన్కి సంబంధించిన ఉపయోగించి అండ్ వెరిఫైయబుల్ వాటిని తిరిగి వెరిఫై చేయగలిగేటటువంటివి గ్రాడ్యువల్లీ బై ఎవ్రీ పీపుల్, ప్రతి సాధకుడు కూడా అలా చేశాడు.
హూ స్టడీస్ పేషెంట్లీ ఇన్ దేర్ స్కూల్స్. అంటే రకరకాలైన స్కూల్స్ అంటే ఇక్కడ ఏంటి థాట్స్ అన్నమాట. అలాంటి వాటిలో వాళ్ళందరూ కూడా చాలా అటెన్షన్‌తో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి స్టడీ చేసేది. చాలా సహనంతో. ఇప్పుడు పేజ్ 88కి వచ్చాం. దేర్ ఈస్ కంటిన్యూటీ ఆఫ్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ కంటిన్యూటీ ఆఫ్ ఫార్మ్. అంటే రూపానికి కంటిన్యూటీ ఉంది. అలాగనే లైఫ్‌కి కంటిన్యూటీ ఉంది. అండ్ ఇట్ ఈస్ ద కంటిన్యూటీ ఆఫ్ లైఫ్ విత్ ఎవర్ మోర్ అండ్ మోర్ ఆఫ్ ఇట్స్ లేటెంట్ ఎనర్జీస్. అంటే ఈ కంటిన్యూటీ ఆఫ్ లైఫ్ దానిలో ఉన్న గుప్తంగా ఉన్నటువంటి ఆ శక్తులు రెండర్డ్ యాక్టివ్ బై ద స్టిమ్యులై రిసీవ్డ్ త్రూ సక్సెసివ్ ఫార్మ్స్. ఇది కూడా అయినట్టుంది. సక్సెసివ్ ఫార్మ్ నుంచి అది ప్రేరణ పొందుతుందన్నమాట. విచ్ resumes into itself the experiences obtained by its incastings. అంతేనా అది? casings in form. Incasings in form. అంటే అది పైనుంచి ఫోర్సెస్ అని వాళ్ళ స్టిమ్యులై అంటే ఏంటి ప్రేరితం అవుతుంది. బయట నుంచి వచ్చినటువంటి ఫోర్సెస్ తోటి అది ప్రేరణ వస్తుంది. విచ్ రెస్యూమ్స్ ఇంటూ ఇట్ సెల్ఫ్. అవన్నీ అనుభవాలుగా ఇన్కేసింగ్స్ ఇన్ ఫామ్ రూపంలో ఉన్న వాటి యొక్క అనుభవాలుగా అవుతాయి. ఫర్ దెన్ ద ఫామ్ పెరిషెస్. అంటే రూపం ఎప్పుడైతే నాశనం అయిపోయిందో ద లైఫ్ హ్యాస్ ద రికార్డ్ ఆఫ్ దోస్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద ఇంక్రీజ్డ్ ఎనర్జీస్ అరౌజ్డ్ బై దెమ్. అయితే ఫామ్ పోయినా సరే ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని రికార్డ్ ఉంటుంది. అందులోని అంతకు ముందు ఏవైతే అంటే పైకి వచ్చాయో ఆ ఎనర్జీస్ యొక్క అనుభవాలు. అండ్ ఈస్ రెడీ టు పవర్ ఇట్ సెల్ఫ్ ఇన్ న్యూ ఫార్మ్స్. ఆ శక్తులన్నీ కూడా కొత్త ఫార్మ్స్ లోకి వెళ్ళడానికి రెడీగా పవర్ అవ్వడానికి అంటే కురిపించబడ్డానికి. డిరైవ్డ్ ఫ్రమ్ ద ఓల్డ్. ఆ ఎనర్జీస్ అన్ని ఓల్డ్ నుంచి వచ్చాయి. క్యారింగ్ విత్ ఇట్ దిస్ అక్యూములేటెడ్ స్టోర్. అందుకని దాంతో పాటుగా ఈ కూడగట్టుకున్నదంతా కూడా వస్తుందన్నమాట. వైల్ ఇట్ వాజ్ ఇన్ ద ప్రీవియస్ ఫామ్. మొట్టమొదటి రూపంలో ఉన్నప్పుడు ఇట్ ప్లేడ్ త్రూ ఇట్. ఆ ఫామ్ ద్వారానే అది పనిచేసింది. అడాప్టింగ్ ఇట్ టు ఎక్స్ప్రెస్ ఈచ్ న్యూలీ అవేకెండ్ ఎనర్జీ. కొత్తగా జాగరూకమైన ఎనర్జీకి అదేమోని అలవాటైంది ఎక్స్ప్రెస్ చేయడానికి. ద ఫామ్ హ్యాండ్స్ ఆన్ దీస్ అడాప్టేషన్స్ ఇన్ రాత్ ఇంటూ ఇట్స్ సబ్స్టెన్స్. రూపం ఏం చేస్తుంది? అది ఏ సబ్స్టెన్స్ తో తయారైందో దానికి పాస్ ఆన్ చేస్తుంది. టు ద సెపరేటెడ్ పార్ట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ దట్ వి స్పీక్ ఆఫ్ యాజ్ ఇట్స్ ఆఫ్ స్ప్రింగ్. దాన్ని మనం ఆఫ్ స్ప్రింగ్ అంటున్నాం. అంటే నెక్స్ట్ ఫామ్ లోంచి ఉద్భవించిన దానికి కూడా అదే రకమైన వాటిని అది పాస్ ఆన్ చేస్తుంది. విచ్ బీయింగ్స్ ఆఫ్ ఇట్స్ సబ్స్టెన్స్. అవన్నీ కూడా ఒకే సబ్స్టెన్స్ నుంచి వచ్చాయి గనక మస్ట్ నీడ్స్ హ్యావ్ ద పెక్యూలియారిటీస్ ఆఫ్ దట్ సబ్స్టెన్స్. ఈ సబ్స్టెన్స్ కి ఎలాంటి పెక్యూలియారిటీస్ ఉన్నాయో వాటికి ఆఫ్ స్ప్రింగ్స్ అంటే పిల్లల యొక్క సబ్స్టెన్సెస్ కి ఆ విచిత్రాలన్నీ ఉంటాయి. ద లైఫ్ పోర్స్ ఇట్ సెల్ఫ్ ఇంటూ దట్ ఆఫ్ స్ప్రింగ్. ఆ పిల్లల్లో కూడా జీవం అన్నది ప్రవహించబడి ఆల్ ఇట్స్ అవేకెండ్ పవర్స్ దానికి ఉన్నటువంటి జాగరూకమైన శక్తులన్నీ వెళ్తాయి. అండ్ మౌల్డ్స్ ఇట్ ఎట్ ఫర్దర్ అండ్ సో ఆన్ అండ్ ఆన్. దాన్ని ఆ విధంగా రూపుదిద్దుకునేటట్టుగా చేస్తుంది అనమాట. అంటే ఈ ఎనర్జీస్ అన్ని వెళ్ళి ఆ పిల్లల యొక్క రూపు అంటే ఒక షేప్ వచ్చేటట్టుగా చేస్తుంది. మోడర్న్ సైన్స్ ఈజ్ ప్రొవైడింగ్ మోర్ అండ్ మోర్ క్లియర్లీ. అంటే ఇప్పుడున్న నవీనమైనటువంటి విజ్ఞాన శాస్త్రం ఎంతో క్లియర్గా ఏం చెప్తోందంటే ఈ ఆనువంశికత అన్నది ఎవర్ డిక్రీజింగ్ పార్ట్, నిరంతరం డిక్రీజ్ అయినటువంటి భాగం ఇన్ ద ఇవల్యూషన్ ఆఫ్ ద హయ్యర్ క్రీచర్స్. అంటే ఉన్నతమైనటువంటి జీవులలో ఇది డిక్రీజింగ్ పార్ట్ పరిణామంలో అని చెప్తున్నారు. దట్ మెంటల్ అండ్ మారల్ క్వాలిటీస్ ఆర్ నాట్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ పేరెంట్స్. అవి మానసికమైన నైతికమైన లక్షణాలు పేరెంట్స్ నుంచి ట్రాన్స్మిట్ అవ్వవు టు ఆఫ్ స్ప్రింగ్. అండ్ దట్ ద హయ్యర్ క్వాలిటీస్ ఉన్నతమైనటువంటి లక్షణాలు
the more potent in its fact. In this fact. అంటే అవి చాలా ఎక్కువగా శక్తివంతంగా ఉంటాయి. The child of the genius is oft times a daft. అంటే అదే పండిత పుత్రుడు పండితుడు అవటం లేదు చాలా సార్లు. కామన్ ప్లేస్ పేరెంట్స్ గివ్ బర్త్ టు ఏ జీనియస్. కామన్ గా ఏంటంటే పేరెంట్స్ అంటే సామాన్యంగా ఉన్నప్పుడు ఒక జీనియస్ పుడుతున్నాడు. పేరెంట్స్ అంటే చైల్డ్ ఆఫ్ ద జీనియస్ ఈజ్ ఆఫ్ టైమ్స్ ఏ ఈ డోల్ట్ అంటే ఒకసారి చూద్దాం. DOLT డోల్ట్. ఏ స్టూపిడ్ పర్సన్ అని అర్థం. అంటే మూర్ఖుడు అని అర్థం. అది అంటే బాగా మేధావి యొక్క కొడుకులు సుంఠులు అవుతున్నారు, అంటే మూర్ఖులు, అంటే ఏమి తెలియని వాళ్ళు అవుతున్నారు అని. అదే పండిత పుత్ర అదే చెప్పాను కదా. ఆఫ్ టైమ్స్ ఏ డోల్ట్ కామన్ ప్లేస్ పేరెంట్స్ గివ్ బర్త్ టు, అంటే సామాన్యమైన తల్లిదండ్రులు ఒక మేధావులకి జన్మనిస్తున్నారు. అంటే అది అదే మేధావులు పుడతారని చెప్పలేము, సామాన్యులకి సామాన్యులే పుడతారని చెప్పలేము, ఏమీ తెలియని వాళ్ళకి గొప్ప మేధావులు పుడతారు అది చెప్తున్నారు. ఏ కంటిన్యూయింగ్ సబ్స్ట్రేటమ్ దేర్ మస్ట్ బి ఇన్ విచ్ మెంటల్ అండ్ మోరల్ క్వాలిటీస్ ఇన్ హియర్. అంటే ఎందులో అయితే నైతికమైనటువంటి లక్షణాలు ఉన్నాయో, నైతికమైన మానసికమైన ఒక కంటిన్యూగా ఉన్న ఆధారం అన్నది ఉంటుంది. ఇన్ ఆర్డర్ దట్ దే మే ఇంక్రీజ్ ఎల్స్ వుడ్ నేచర్ ఇన్ దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హర్ వర్క్ స్లో ఎర్రాటిక్ uncaused production instead of ప్రైడ్లీ కంటిన్యూటీ. అంటే సామాన్యంగా ఈ సబ్స్ట్రేటం ఏదైతే పదార్థం మూలమో అదేమోని దేర్ మస్ట్ బి ఇన్ విచ్ అందులో మానసికమైన నైతికమైన లక్షణాలు ఉంటాయి. అవి ఏంటంటే దే మే ఇంక్రీజ్, అవి పెరగొచ్చు. లేకపోతే నేచర్ ఏమో అంటూ ఇన్ దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హర్ వర్క్, ఆ నేచర్ యొక్క వర్క్ చాలా ముఖ్యమైన డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో షో అది అలా కాకపోతే అదేమో తప్పులు చూపిస్తుంది. ఏ కారణం అన్నది లేకుండా అన్కాజ్డ్ ప్రొడక్షన్, కారణం లేని ప్రొడక్షన్, ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్డర్లీ కంటిన్యూటీ, ఒక క్రమంగా కంటిన్యూ అవడం కాకుండా కారణం లేనటువంటి ప్రొడక్షన్ చూపిస్తుంది. ఆన్ దిస్ సైన్స్ ఈస్ డమ్, ఈ విషయంలో సైన్స్ జవాబు చెప్పలేదు. కానీ యాన్షియంట్ విజ్డమ్ టీచెస్ దట్ దిస్ కంటిన్యూయింగ్ సబ్స్ట్రాటమ్ ఇస్ ద మోనాడ్. యాన్షియంట్ విజ్డమ్లో ఏం చెప్తున్నారు, ఏదైతే కంటిన్యూ అవుతుందో దాన్ని మోనాడ్ అంటాం. విచ్ ఈస్ ద రెసెప్టికల్ ఆఫ్ ఆల్ రిజల్ట్స్, అన్ని ఫలితాలకి అదే కారణం. ద స్టోర్ హౌస్ ఇన్ విచ్ ఆల్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ జనరేటెడ్, అందులోనేమో అన్ని అనుభవాలు ఉత్పత్తి అవుతున్నాయి. యాజ్ ఇంక్రీజింగ్లీ యాక్టివ్ పవర్స్, అంటే అందులోనేమో పెరుగుతున్నటువంటి యాక్టివ్ పవర్స్గా అవి ఉంటాయన్నమాట. ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని జనరేట్ అయినవి. దీస్ టూ ప్రిన్సిపల్స్ ఫర్మ్లీ గ్రాస్ప్, ఈ రెండు ప్రిన్సిపల్స్ ని మనం దృఢంగా గ్రహించాలి. ఆఫ్ ద మోనాడ్ విత్ పొటెన్షియాలిటీస్ బికమింగ్ పవర్స్, మోనాడ్ యొక్క శక్తులన్నీ పవర్స్ గా మారుతున్నాయి. అండ్ ఆఫ్ ద కంటిన్యూటీ ఆఫ్ ద లైఫ్ ఫామ్, ఈ లైఫ్ ఫామ్ యొక్క కంటిన్యూటీ. వీ కెన్ ప్రొసీడ్ టు ద కంటిన్యూటీ ఆఫ్ లైఫ్ అండ్ ఫామ్, మనం ఏమోని జీవితం యొక్క కంటిన్యూటీని, ఫామ్ యొక్క కంటిన్యూటీని మనం ప్రొసీడ్ అవుతున్నాం. వీ కెన్ ప్రొసీడ్ టు స్టడీ దేర్ వర్కింగ్ అవుట్ ఇన్ డీటెయిల్, అవి ఎంత బాగా అవి ఎలా పనిచేస్తున్నాయి అనేది కూడా మనం డీటెయిల్డ్గా స్టడీ చేస్తున్నాం. అండ్ వీ షల్ ఫైండ్ that they solve many of the perplexing problems of modern science.
అవి మోడర్న్ సైన్స్కి ఎంతో కన్ఫ్యూజింగ్గా ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నాయి. యాజ్ వెల్ యాజ్ ద యట్ మోర్ హార్ట్ సర్చింగ్ ప్రాబ్లమ్స్, అంటే హృదయంతోనే అన్వేషిస్తున్న సమస్యలకు కూడాను కన్ఫ్రాంటెడ్ బై ద ఫిలంథ్రోఫిస్ట్ అండ్ ద సేజ్, అంటే మానవాళి ఎంతటికి నువ్వు సహాయం అంటే సేవ చేసే వాళ్ళకి, మహర్షులకి వాళ్ళు ఎదుర్కొంటున్నారనమాట. అలాంటి వాటిన్నిటికీ మార్గం ఉంటుంది. Let us start by considering the monad as it is first subjected to the impacts from the formless levels of the mental plane, the very beginning of the evolution of form. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మోనాడ్ని యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ సబ్జెక్టెడ్ టు ద, అది అంటే ఈ రూపం లేని లెవెల్స్లోంచి వచ్చిన మెంటల్ ప్లేన్కి అది ఫస్ట్ సబ్జెక్ట్ అవుతుంది. The very beginning of the evolution of form, మొట్టమొదటి evolution of form, its first faint responsive థ్రిల్లింగ్స్, అంటే చాలా ఫెయింట్ గా ఉన్నటువంటి రెస్పాన్స్ ఇచ్చేటటువంటి థ్రిల్లింగ్స్ అన్ని కూడా డ్రా రౌండ్ ఇట్, దాని చుట్టూరా ఉంటాయి. సమ్ ఆఫ్ ద మ్యాటర్ ఆఫ్ దట్ ప్లేన్, అవి ఆ మ్యాటర్ ని డ్రా చేసుకుంటాయి వాటి దగ్గర, దాని చుట్టూరాను ఆ ప్లేన్ లో ఉన్న మ్యాటర్ ని తీసుకొస్తాయి. అండ్ we shall find that they solve many of the perplexing problems of modern science. అదంతా కూడా ఎన్నో రకాలైనటువంటి కన్ఫ్యూజింగ్గా ఇచ్చేటటువంటి మోడర్న్ సైన్స్ ఇచ్చే సమస్యలన్నింటినీ కూడా అవి అక్కడ సాల్వ్ అవుతాయి. యాజ్ వెల్ యాజ్ ద యట్ మోర్ హార్ట్ సర్చింగ్ ప్రాబ్లమ్, ఇంకా హృదయంతో అన్వేషిస్తున్న ఎన్నో సమస్యలు కూడా కన్ఫ్రాంటెడ్ బై ద ఫిలాంథ్రపిస్ట్ అండ్ ద సేజ్, సేజ్కి ఫిలాంథ్రపిస్ట్కి వచ్చిన సమస్యలు కూడా పరిష్కరించబడుతున్నాయి. లెట్ us స్టార్ట్ బై కన్సిడరింగ్ ద మోనాడ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ సబ్జెక్ట్ టు ద ఇంపాక్ట్స్ ఫ్రమ్ ద ఫార్మ్లెస్ లెవెల్స్ ఆఫ్ ద మెంటల్ ప్లేన్. అంటే ఫార్మ్లెస్ లెవెల్స్ ఆఫ్ ద మెంటల్ ప్లేన్లోంచే మోనాడ్ మీద ప్రభావాలు వస్తున్నాయి. ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఫామ్, అంటే ఫామ్ యొక్క ఎవల్యూషన్ అక్కడే మొదలవుతుంది. ఈజ్ ఫస్ట్ ఫెయింట్ రెస్పాన్సివ్, మొట్టమొదటి చాలా సూక్ష్మంగా రెస్పాన్సివ్గా ఉన్న థ్రిల్లింగ్స్తో ఉంటుంది. డ్రా రౌండ్ ఇట్ సమ్ ఆఫ్ ది మ్యాటర్ ఆఫ్ దట్ ప్లేన్, ఆ ప్లేన్కి సంబంధించిన మ్యాటర్ని అది అక్కడ అట్రాక్ట్ అంటే తీసుకొస్తుంది. అండ్ వీ హ్యావ్ ద గ్రాడ్యువల్ ఎవల్యూషన్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్, ఆ విధంగా మనకి మొదటి ఎలిమెంటల్ కింగ్డమ్ యొక్క పరిణాతి జరుగుతోంది. ఆల్రెడీ మెన్షన్, అంటే చాప్టర్ 4లో మెంటల్ ప్లేన్లో ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్ కోసం చెప్పబడింది, అది ఆల్రెడీ దీనికోసం మెన్షన్ అయింది. ద గ్రేట్ ఫండమెంటల్ టైప్స్ ఆఫ్ ద మోనాడ్ ఆర్ 7 ఇన్ నంబర్. మూలంగా ఉన్న వాటిలో 7 రకాల మోనాడ్స్ ఉంటాయి. సమ్టైమ్స్ ఇమేజ్డ్ యాజ్ లైక్ ద 7 కలర్స్ ఆఫ్ ద సోలార్ స్పెక్ట్రమ్, అంటే 7 రంగులతో ఉన్నటువంటి విధంగా అంటే దాన్ని ఊహిస్తారు. ఒక్కొక్కప్పుడు దాన్ని 7 రంగులతో ఉన్న సోలార్ స్పెక్ట్రమ్గా. derived from the 3 primary as above so below, we instinctively remember the 3 logoi or the 7 primeval sons of the fire. In Christian symbolism, the Trinity and the 7 spirits that are before the throne. అంటే ఇక్కడ క్రిస్టియన్ దాంట్లో ఏం చెప్తారు సింబాలిజంలో, ట్రినిటీ లేకపోతే 7 స్పిరిట్స్, ఈ ఆత్మలు ఇవన్నీ కూడా బిఫోర్ ద థ్రోన్, అంటే ఇవన్నీ కూడా ఆ సింహాసనం ముందు ఉన్నాయని అంటే అర్థం. ఇక్కడ గ్రేట్ ఫండమెంటల్ టైప్స్ మోనాడ్ ఏమో 7 ఉంటాయి. ఒక్కొక్కప్పుడు దాన్ని 7 కలర్స్గా ఊహించుకుంటాం. ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, డిరైవ్డ్ ఫ్రమ్ ద 3 ప్రైమరీ, అంటే 3 ప్రైమరీ నుంచే ఇవన్నీ వచ్చాయి. అండ్ ద 7 ప్రైమీవల్ సన్స్ ఆఫ్ ద ఫైర్, ఫైర్ యొక్క ప్రైమీవల్ సన్స్. క్రిస్టియన్ సింబాలిజం ద ట్రినిటీ, క్రిస్టియన్స్ ఏమో ట్రినిటీ త్రయం. అండ్ ద 7 స్పిరిట్స్ దట్ ఆర్ బిఫోర్ ద థ్రోన్, థ్రోన్ ముందున్న 7 స్పిరిట్స్ గాను. ఆర్ ఇన్ జొరాస్ట్రియన్
అహురా మజ్దా అండ్ ద 7 అమేషా స్పెంటాస్ అని ఇలా చెప్తున్నారు. ఇది జైన్ మతంలో ఉన్నది. ఈచ్ ఆఫ్ దీస్ టైప్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ కలరింగ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. అంటే దీనికి దాని ప్రత్యేకమైన కలరు స్వభావం ఉంటాయి. అండ్ దిస్ కలరింగ్ పర్సిస్ట్ త్రూ అవుట్ ది అయోనియన్ సైకిల్ ఆఫ్ దిస్ ఎవల్యూషన్. అంటే ఈ ఎవల్యూషన్ లో ఈ కలరింగ్ అన్నది అయోనియన్ సైకిల్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఎఫెక్టింగ్ ఆల్ ద సిరీస్ ఆఫ్ లివింగ్ థింగ్స్, అంటే జీవించున్న వాటి అన్నిటినీ ప్రభావితం చేస్తూ దట్ ఆర్ యానిమేటెడ్ బై ఇట్, దాని నుంచే అవన్నీ వచ్చాయి. నౌ బిగిన్స్ ద ప్రాసెస్ ఆఫ్ సబ్ డివిజన్ ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ టైప్స్. అప్పుడు సబ్ డివిజన్ మొదలవుతుంది. In each of these types, that will be carried on subdividing and ever subdividing until the individual is reached. అంటే ఇండివిజువల్ ని చేరుకునే వరకు ఇలాగా డివైడ్ అవుతూనే ఉంటుంది. అంటే ఒక్కొక్క ప్లేన్ లోని ఉన్న ఆ సబ్స్టెన్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈచ్ వన్ ఆఫ్ దీస్ టైప్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ కలరింగ్. ప్రతిదానికి దాని కలర్స్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఈ కలరింగ్ అనేది త్రూ అవుట్ ద అయోనియన్ సైకిల్ ఆఫ్ దిస్ ఎవల్యూషన్ లో అది ఉంటూనే ఉంటుంది. ఎఫెక్టింగ్ ఎట్ ద సిరీస్ ఆఫ్ లివింగ్ థింగ్స్, అంటే ఈ వరుస క్రమంలో ఉన్న లివింగ్ థింగ్స్ ని ప్రభావితం చేస్తూ ఏవైతే యానిమేటెడ్ అంటే ఆల్రెడీ జీవంతో ఉన్నాయో, నౌ బిగిన్స్ సబ్ డివైడింగ్ అంటిల్ ద ఇండివిజువల్ ఈస్ రీచ్డ్. అంటే ఇండివిజువల్ ని చేరుకునే వరకు అలాగా సబ్ డివైడ్ అవుతూ ఉంటాయండి. ఇక్కడికి నేను ఆపిస్తాను. 89వ పేజీకి వచ్చాము. అంటే అది ఫైనల్గా మనకి చెప్తున్నారు ఏ విధంగా అవన్నీ ఫార్మ్ అవుతున్నాయి. అవి మోనాడ్ అంటే జీవాత్మ అని, అంటే మోనాడ్ ఆఫ్ ద స్పిరిట్, మోనాడ్ ఆఫ్ ద మ్యాటర్. ఇది మనం చదివి మళ్ళీ అవగాహన చేసుకోవడం, చెప్పడం కూడా కష్టం. ఇక్కడికి నేను ఆపేస్తున్నాను. అలాగే అండి. 4:29 అయింది. ఇంకొక 1 మినిట్లో టైం చెప్పట్లేదు. అందరికీ నమస్కారం అండి. అంటే ఇంకా నెక్స్ట్ పేజ్ ఏంటి అంటే 89 పేజ్. 89 రేపు.